గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు 3 సార్లు కర్రు కాల్చి వాతపెట్టినా బుద్ధి రావడం లేదన్నారు మంత్రి పొంగులేటి. మున్సిపాలిటీ ఎన్నికల్లో 4వ సారి వాతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓరవలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు మంత్రి పొంగులేటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు మంత్రి పొంగులేటిని సన్మానించారు. అలాగే అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు 15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. విషము పెట్టుకొని 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి పెద్దలు రోడ్లెమ్మటి కారు కోతలు ఎలా కోస్తున్నారో మీరు చూస్తున్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పారు. రేపు మున్సిపాలిటీలో కూడా తప్పకుండా 4వ సారి కూడా మళ్ళీ చెంప చెల్లెమనే విధంగా రాష్ట్రంలో అర్బన్ లో ఉన్న ప్రజానీకము కూడా ఇందిరమ్మ ప్రభుత్వం దీవిస్తుంది. అప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని అప్పటికైనా ఉన్న యథార్థాన్ని తెలుసుకొని మంచిగా ప్రజల కోసం వచ్చే 5 ఏళ్లు కాపోయినా 10 ఏళ్ల తర్వాత అయినా మీకేమన్నా అవకాశం ఇస్తారో చూద్దాం. ప్రజలు దానికోసం మీరు పోరాటం చేయాలి తప్ప సొల్లువాగుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ప్రజలు 3 సార్లు కర్రు కాల్చి ఓత పెట్టారు. 4వ సారి కూడా ఓత పెట్టబోతున్నారు. దాని ఫలితం ప్రజలే మీకు ఇస్తారని ఈ వేదిక ద్వారా ఆనాటి ప్రభుత్వాలకు తెలుపుతూ